హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇవాళ చెప్పబోయేలో 32 సైజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్. 32 సైజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. అప్రాక్స్ లెంత్ మన ఇష్టం 14 పెట్టుకోవచ్చు, 13 పెట్టుకోవచ్చు, డిపెండ్స్. అప్రాక్స్ మెజర్మెంట్ అండి. లెంత్ 14, షోల్డర్ 15, హ్యాండ్ లెంత్ 10, హ్యాండ్ లూజ్ 10. ఇది లెంత్ ఇది కూడా మన ఇష్టం. అప్రాక్స్ వాళ్ళు ఎంత లెంత్ బట్టి అంత పెట్టుకోవాలి. హ్యాండ్ రౌండింగ్ 15, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అప్రాక్సిమేట్ చెప్తున్నాను. బ్యాక్ నెక్ 10, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 7, చెస్ట్ 32, చెస్ట్ లెంత్ 12.5, వేస్ట్ 28. ఈ చెస్ట్ లెంత్ కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అండి. ఈ వేస్ట్ కూడా డిపెండ్స్. కొంతమందికి లావు 30 ఉండొచ్చు, 28, 26 కూడా ఉండొచ్చు అండి. ఓకేనా. దీని ప్రకారం ఇది కట్ షోల్డర్ అంటే చెస్ట్ డిపెండ్స్. 32 అన్నందుకు 1.5 ఇది చెస్ట్ డిపెండ్స్. హ్యాండ్ రౌండింగ్ లెంత్ అంటే రౌండింగ్ 15 కాబట్టి 625. ఇది మొత్తం నా అనుభవంతోనే చెప్తున్నాను. ఇది కూడా హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 275. ఇప్పుడు డ్రాయింగ్లో ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు డ్రాయింగ్లో. ఓకేనా. లెంత్ అండి, ఇది క్లాత్ అండి. ఇప్పుడు క్లాత్ కాబట్టి పేపర్లో చెప్తున్నా. క్లాత్ ఇట్లా అన్ఫోల్డ్ ఖచ్చితంగా చేసుకోనండి. ఇది అన్ఫోల్డ్లో క్లాత్ కరెక్ట్ ఉండగా ఫస్ట్ గీత కూర్చొని మేజర్ కోసం మనము లెంత్ 14 కదా, +1 15. +1 ఎందుకు అంటే ఖర్చుల కోసం. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కుడితే వెళ్ళిపోతుంది ఖర్చుల కోసం. ఓకే. 15 సేమ్. ఇక్కడ ఉండేమో టేప్ మెజర్మెంట్ అంటే కాస్ట్ డౌట్ ఉంటే చూపిస్తా. సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. టేప్ సేమ్ మెజర్మెంట్ సేమ్ ఉంటాయి. చూడండి. లెంత్ 14 అండి. 14 +1 15. +1 దేనికి అంటే ఖర్చుల కోసం. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వెళ్తుంది. ఈ స్కేల్ టేప్ ఒకటే స్కేల్తో తీసుకుంటున్నా. కొంచెం సేమ్ ఉంది టేప్ను స్కేల్. ఓకేనా. దీంతోనే మనం 14 +1 15. చూడండి 15. ఇక జస్ట్ గీత గీసుకోవాలి అంతే. ఇక్కడ జస్ట్ గీసుకొని మనం ఇది కట్ షోల్డర్. ఇది కట్ షోల్డర్ ఏంటంటే చెస్ట్ బట్టి ఉంటుంది. చెస్ట్ ఎంత మనది 32 కొరకు 1.5. ఇది 50 1.5 అంటే 1. ఇది చూడండి, ఇది 1, ఇది 50, 1.5. ఇది 3. ఇది డిపెండ్స్ అండి. ఎవరికైనా 3 తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఇది మాత్రం 1.5. ఇది ఓన్లీ 32 సైజ్ వాళ్ళకి అనేది. రౌండింగ్ లెంత్ 15 ఉంది. 15 అందుకు హ్యాండ్ రౌండ్ లెంత్ 625. ఇది ఎక్కువ ఉంటే ఇది కూడా పెరుగుతుందండి. ఇది తక్కువ ఉంటే ఇది తక్కువ వస్తుంది. అప్రాక్స్ గీత 625 తీసుకోండి. జస్ట్ 32 / 4 8. చూడండి 8. ఇది 8కి ఇది 2.5. ఇది చెస్ట్ మెజర్మెంట్ చేసి చెస్ట్ 8 కదా, 32/4 8 వస్తుంది. 8 2.5 మైనస్ చేయాలి. అదే 2.5 పెట్టుకోవాలి. అదే 8 2.5 పెట్టుకోవాలి. 4 చేసా. 4 ఎందుకు అంటే మన బ్లౌజ్ అనేది కూడా 4 ఫోల్డ్స్ కదా. మన బ్లౌజ్ అనేది కూడా ఇలా 4 ఫోల్డ్స్ వస్తుంది కదా. ఇలా 4 ఫోల్డ్స్ కదా. 1 2 3 4 అందుకు 4 ఈ పార్ట్. ఓకే. 32 చెస్ట్ కాబట్టి డివైడెడ్ 4 చేస్తే 8 వస్తుంది. 8 లో 8 ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకొని 2.5 తీసుకోవాలి. అదే 8 లో 2.5 పెట్టుకోవాలి. అదే రౌండింగ్ విడ్త్. మనం ఫస్ట్ ఇది ఉట్టి గీసుకొని ఇది వెళ్ళిపోతుంది, ఉండదు మనకు. ఓకే. ఇది వెళ్ళిపోతుంది, తీసేసేయాలి. అది కరెక్ట్ మనకు తెలియదు కదా. ఇది గీయంది మాత్రం అది రాదు. ఇది 625 గీయంది ఇది రాదు. ఇది తీసేస్తానండి. అందుకే అది పెన్సిల్తో గీసాను. ఇది మన మార్కర్తో కరెక్ట్. ఓకేనా. ఎక్కడైతే 2.5 తీసుకున్నాం కదా అక్కడికి రౌండింగ్ లెంత్ అటాచ్ చేయాలి. ఇది 625. దీన్ని మనం చెస్ట్ వచ్చిన చెస్ట్ లో ఇది విడ్త్ 2.5 తీసుకున్న తర్వాత దా లెంత్ ని దీనికి అటాచ్ చేయాలి అంతే. ఓకేనా. వేస్ట్ ఎంత 28/4 7 తీసుకోవాలి. +1 టక్స్ కోసం. ఈ బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, దీనికోసం 1. ఇది 7.
ఈ రెండు కలపాలండి. ఇది మాయ ఖర్చు. ఓకేనా? ఈ ఖర్చు పైనుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టి గీయాలి, ఎందుకంటే కింది రాకుండా ఇలా. ఓకేనా? ఇది లేదా కిందికి వస్తుంది. ఇక్కడ ఓకే కదా? ఇట్లా రాకుండా, ఇది ఖర్చు కదా, ఖర్చు ఇది ఏదో కింది గలీజ్ పంపిస్తుంది. అది రాకుండా ఈ 1/2 ఇంచ్ లోపల తగ్గిస్తే నీట్గా వస్తుంది. ఇట్లా ఇలా నీట్గా వస్తుంది. ఇది 1/2 ఇంచ్ అండి. ఎవరికైనా 1/2 ఇంచ్ అండి. ఇది 1/2. ఇక్కడి నుంచి తీసుకొని కరువు కరెక్ట్ తీసుకోనండి. ఇది కొంచెం టైం పడుతుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ రౌండెడ్ లెంత్ 15 + 1 వేసుకోవాలి. వేసుకొని 16/2 8. ఎందుకంటే ఇది కొలిసేందుకు మనకు రౌండింగ్ +1 లూజ్ కోసం 15 టైట్ టేప్ తీసుకుంటాం కదా, ఇది కరెక్ట్గా ఉంటుంది, టైట్ ఉంటుంది కాబట్టి +1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే లూజ్ కంఫర్ట్ కోసమే 1. ఇది 16/2 అంటే హాఫ్ కదా, దానికి 2 8. ఇగో ఇక్కడ కుడితే పోతుంది, ఇక్కడ కుడితే పోతుంది. ఇప్పుడు మనం ఇది కొలవాలి, ఈ లోపలిది కొలవద్దు. మనం ఎవరైనా చాలా మంది ఇది కొలుస్తారు, ఇది కొలవద్దు, ఇక్కడి నుంచి కొలవాలి, ఇది కొలవాలి. మేము అంటే 1/2 ఇంచ్ పోతుంది. ఇప్పుడు ఇది ఎంత రావాలి మేడం? 8 రావాలి. 8 చూడాలి. ఇది కంపల్సరీ చెక్ చేసుకో, ఎన్ని బ్లౌజ్కి కంపల్సరీ చెక్ చేసుకుని మాత్రం ముందుకు వెళ్ళొద్దు మనం. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ 10 క్రాస్. ఇది 10. ఇది 1/2 కదా, +1. కట్ షోల్డర్ 1.5 కాబట్టి +1 ఎందుకు చేసుకున్నాం మేడం? డీప్ రౌండ్ కోసం. డీప్ రౌండ్ మంచిగా వస్తుంది. బ్యాక్ డీప్ కోసం +1 యాడ్ చేసుకున్నాం. అంత డీప్ వద్దు కూడా తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇది 1/2 ఇంచ్ కరువు కోసం. ఏం డిజైన్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇట్లా డిపెండ్స్, ఈ రౌండ్లే వెళ్ళాలి మనకు. ఓకే, మనం తీసుకున్న 10 లోనే ఏదైనా ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్ నెక్స్ ఏమైనా షేర్ చేసుకోవచ్చు అలా. ఇది 7 వేస్ట్, 7 +1 టక్స్ దీనికోసం. మొత్తం మిడిల్ 4. ఇక్కడ 1 పెట్టాలి, ఇది 4. ఇక్కడ 1/2 ఇంచ్. ఇటు 1/2 ఇంచ్ టక్స్ కోసం. 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ ఇట్లా. ఇది వెళ్ళిపోతే మన వేస్ట్ మనకు వచ్చేస్తుంది. ఇట్లా అంటే టక్స్కి 32 సైజ్. ఇది బ్యాక్ పార్ట్ అండి. 32 సైజ్లో బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా అండి. బ్యాక్ పార్ట్ కట్ చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్ చేయలేము. మనం కంపల్సరీ బ్యాక్ పార్ట్ కట్ చేయాల్సింది. బ్యాక్ పార్ట్లో ఆన్ ఫోల్డ్ కట్ చేసింది. ఆన్ ఫోల్డ్ కంపల్సరీ ఉండాలి. ఆన్ ఫోల్డ్లో ఇది కూడా 2 లేయర్స్ ఉండాలండి. ఇది కూడా 2 లేయర్స్తోనే కట్ చేయాలి మనము. ఇలా క్రాస్ ఉండాలండి. ఈ 2 మాత్రం ఖచ్చితంగా 2 అటాచ్ అయి ఉన్నవి. 2 ఏజ్ కలిసి కంపల్సరీ ఉండాలి.
కంపల్సరీ వేసి చుట్టూ గీయాలి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ చాలా తక్కువ అండి. క్రాస్ ఫిట్టింగ్ రావాలంటే చాలా కష్టమవుతుంది ఎవరికి కానీ. ఇది 1.5 అది హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలా మేడం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కి? కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది తీసేయాలి. తీసేసినాక ఇటు ఎక్స్ట్రా 1.5 ఇంచ్. ఎందుకు తీసుకోవాలి మేడం 1.5 ఇంచ్? మనం చెస్ట్ పార్ట్ ఎక్కువ వస్తుంది కదా మన ముందుకి, దీనికోసం. ఓకే 1.5 చూడండి, 1.5 ఎక్స్ట్రా. బ్యాక్ పార్ట్ ఇది కంపల్సరీ మేడం? ఇది కంపల్సరీ. ఓకే ఇది లేకుండా తక్కువ అయిపోతుంది, మాయ తక్కువ అవుతుంది మనకు. ఏదైనా క్రాస్ తీసుకుని ఫ్రంట్ లెంత్ ఎంత చెప్పరా? ఫ్రంట్ ఎంత? ఫ్రంట్ నెక్ 7. ఈ నెక్ కూడా వాళ్ళు ఇష్టం అండి. 7 పెట్టుకోవచ్చు, 6 అని పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఉంటుందండి. ఇది మనకు పైన 1.5 కదండి ఖర్చు వాళ్ళను, +1 2.5 మళ్ళీ +1/2 ఇది ఖర్చులోకి పోతుంది కదా. ఉక్స్ కాదే పోతుంది కదా. క్రాస్ కటింగ్ కూడా గిల్నే పోవాలి, ఎందుకంటే క్రాస్ ఆగుతుంది కదా, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇది మొత్తం 3 రావాలి. చిన్న గీయాలి ఇక్కడ 1/2 ఇంచ్. ఓకేనా, కర్వ్ 1/2 ఇంచ్. ఇది ఎవరికైనా మ్యాక్సిమం 5 అండి. ఇది చెస్ట్ లెంత్ పెరుగుతుంది. ఈ చెస్ట్ లెంత్ 2.5 ఉంది, సరిపోతుంది. చెస్ట్ లెంత్ 2.5 +1 3.5. ఖర్చు పోతుంది. పైన 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, కింద 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. +1 కంపల్సరీ. కట్ చేస్తే 2.5 వచ్చింది చూడండి, 2.5. ఓకే, ఇది మళ్ళీ ఇది కరెక్ట్ ఉందా చెక్ చేసుకో. ఇది 3 ఉండాలి. ఇది 3 ఉంది, కరెక్ట్ 3 ఉంది చూడండి. జస్ట్ మేజర్ కోసం మనం ఇది కట్ చేయొద్దు. చెస్ట్ లెంత్ అంటే ఇది షోల్డర్ మిడిల్ నుంచి తీసుకోవాలా లేదా? లేదండి, ఇక్కడ నుంచి 3. ఓకే, అంటే వేస్ట్ బట్టి వస్తుంది. వేస్ట్ బట్టి చెస్ట్ లెంత్ ఇప్పుడు 3 తీసుకొని మెజర్ ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి. లైన్ అంటే క్రాస్ అట్లా లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు 3 అని. ఓకే, అట్లా వేసుకున్నా పర్లేదు కదా. ఇది 1 డాట్, 2 డాట్. ఇది 3 వస్తుంది. అప్రాక్స్ చెప్తున్న 3 అని. 3 కలపాలి. ఇది 1.5, ఇది 1.5. ఇలా రావాలి. ఇది డాట్, ఇటు 1.5, ఇటు 1.5. ఓకే, ఈ 1.5 ఎందుకు పెట్టుకో, ఇక్కడ ఎక్స్ట్రా 1.5 ఎందుకు తీసుకున్నామంటే దీనికోసం ఇక్కడ ఎక్స్ట్రా 1.5 తీసుకున్నాం. ఇది 2. ఇది డిపెండ్స్ అండి, మనం పొడవు 2, 2.5, 3 వరకు పెట్టుకోవచ్చు, డిపెండ్స్. ఇప్పుడు 2 సమానం ఉండాలి, ఇవన్నీ ఎక్కువ తక్కువ రావద్దు. ఇది కరెక్ట్ స్ట్రైట్ అయితే చూడాలి. మళ్ళీ ఇంకొకటి ఇది కూడా 3 రావాలి. ఇక్కడ కూడా 3 రావాలి. పోతే పాయింట్ చూసుకొని తీసుకోవాలి. ఇలా మిడిల్ పార్ట్ 2.5, 5 తీసుకున్నాం కదా, 2.5. ఇది 2 సరిపోతుంది. బక్క ఉంది కొంచెం పర్సనాలిటీ వేస్ట్ ఎక్కువ 2.5 పెట్టుకోవచ్చు. ఇది మాయ.
లోతు ఫ్రంట్ కదా, హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కంపల్సరీ. ఫ్రంట్ ఇలా ఉంటాం కదా, ఫ్రంట్కి ఇట్లా ఉంటాం కదా మనం, పిల్స్ రాకుండా హాఫ్ ఇంచ్. దీనికి సమానంగా ఉండాలండి ఇది. ఇది 2.5. ఇది సమానం అనేది ఈ డాట్ చూసుకొని ఈ డాట్ నుంచి ఈక్వల్గా చూసుకోవాలి. ఇది పావించండి 1/3 1/4. ఇది మొత్తం కలిపి హాఫ్ ఇంచ్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి.